జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన సొంత పత్రికకు ఛానళ్ళకి ప్రజాధనాన్ని ఆయన యాడ్ల రూపంలో 600 కోట్లకు పైగా వెచ్చించారు అంటూ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సాక్షి యాజమాన్యం ఒక్కసారిగా దీని మీద స్పందించడం, మాకు భారతీరెడ్డి గారికి అసలు సంబంధమే లేదు, సాక్షి పత్రికకి సాక్షి ఛానల్కి భారతీరెడ్డి గారికి అసలు సంబంధం లేదు అన్నట్లుగా ఇప్పుడు సాక్షి యాజమాన్యం ఫ్లేట్ ఫిరాయిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. మొన్న చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత ఛానళ్ళకి పత్రికకి యాడ్ల రూపంలో 650 కోట్లకు పైగానే ప్రజాధనాన్ని వెచ్చించుకున్నారు, దోపిడీ చేశారు అంటూ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఇక భారతిరెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఖాయం, ఇక సాక్షి ఛానల్ మూతపడిపోతుంది, ఇటువంటి ప్రచారాలు జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు సాక్షి యాజమాన్యం ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం, భారతిరెడ్డికి మాకు సంబంధమే లేదు అన్నట్లుగా చెప్తున్నారు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ నమోదు చేసిన కేసులు ఆరోపణలు ఏంటి? ఆ కేసులోని ఆరోపణలు అవినీతి, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, ఆ రెండు సంస్థల్లోకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కొంతమంది కార్పొరేట్ శక్తులకి లబ్ధి చేకూర్చడం, ఆ కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంస్థలైన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లో పెట్టుబడులు పెట్టారు. ఇవి పెట్టుబడులు కాదు, రాజశేఖర రెడ్డి గారి ద్వారా జరిగిన లబ్ధికి ప్రతిరూపంగా ఇవ్వబడిన లంచాలు అని చెప్పని సిబిఐ ఇది క్విడ్ ప్రోకో, ప్రభుత్వం ద్వారా మాకు ఇది మీరు చేయండి, మా ద్వారా మీకు ఇది చేస్తాము అని చెప్పని జరిగిన లంచాల భాగవతం ఇది వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులు ఇవి అని చెప్పని సిబిఐ ఛార్జ్ షీట్ల రూపంలో తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది, జైలు పాలయ్యారు. 16 నెలల తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఇప్పటికీ ఆ కేసులు విచారణలోనే ఉన్నాయి. ఇవాళ సెప్టెంబర్ 20, ఇంకొక 3 రోజులుంటే సెప్టెంబర్ 23వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ దక్కి 11 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. అంటే మరి వాళ్ళ శ్రేణులు ఆహా ఓహో మా నాయకుడు తప్ప ఈ భూమండలం మీద ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండగలిగే ఘనత సాధించిన నాయకుడు ఇంకొకరు లేడు, మొత్తం భారతదేశ రాజకీయ ముఖచిత్రం మీద ఇంతటి ఘనకార్యం సాధించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మరి బాణాసంచాలు కాల్చి అన్నదానాలు చేస్తారేమో చూడాలి రేపు 23వ తారీఖు. మనం ఒకవేళ వాళ్ళు చేయకపోతే మనమన్నా చేయాలి. మన వ్యవస్థల్లో ఉన్న డొల్లతనం ఇది. ఇన్ని కేసులు, ఇన్ని వేల కోట్ల అవినీతి సంపాదకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 11 సంవత్సరాలుగా కేసు విచారణకి సహకరించకుండా ఉన్నా కూడా స్వేచ్ఛగా బయట తిరుగుతా ఉన్నాడు, పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తా ఉన్నాడు, అతనే వ్యవస్థను శాసిస్తున్నాడు అని చెప్పని మనమైనా సరే దాన్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఇంకా 3 రోజులు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సంబంధం లేదు. మరి ఇప్పుడు ఎవరి ఆస్తులు, ఆ సంస్థలు ఎవరి, వాటి యాజమాన్యం ఎవరు, ఎవరివైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లోపల పెట్టారు తీసుకెళ్ళి? ఎవరో థర్డ్ పర్సన్స్, ఎవరివో అనామకులు అనుకుందాం. పోనీ దాన్ని ఎవరికైనా వేరే వాళ్ళకి అమ్మేశారా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో ఉన్నాయి, వేరే వాళ్ళకి అమ్మటానికి ఆస్కారమే లేదు. కాబట్టి సాంకేతికంగా వ్యక్తులకి అంటే ఆ పదవులు, ఆ యాజమాన్యం చూసే వ్యక్తుల పేర్లు మార్పు చేర్పులు చేస్తూ ఉండొచ్చు. ఎందుకు భారతిరెడ్డి గారు ఈ అంశంలో అరెస్ట్ అవ్వడం ఖాయమని భావించారా? అందుకే భయపడే ఆ పదవులలో మార్పులు తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తాత్కాలికంగా పదవుల్లో మార్పులు తీసుకొచ్చినా సరే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తన సతీమణి యాజమాన్యంలో ఉన్న సంస్థలకి ఆమెకి ఎప్పుడు సంబంధాలు లేవని చెప్తున్నారు వీళ్ళు.
ఇప్పుడు సంబంధాలు లేవంటున్నారా? ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన 5 సంవత్సరాలు కూడా సంబంధాలు లేవని చెప్తున్నారా? అప్పుడు కూడా సంబంధం లేదంటున్నారు, ఇప్పటికీ సంబంధం లేదని చెప్తున్నారు. అదే సంబంధ బాంధవ్యాలే లేవు అనుకుందాం. ఉమ్. మరి భారతీయ సిమెంట్స్ నుంచి, సాక్షి సంస్థ నుంచి భారతి గారికి ఎందుకు కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తా ఉన్నారు? ఉమ్. ఏ హోదాలో ఆమె జీతం తీసుకుంటా ఉంది? ఉమ్. ఆ వివరణ కూడా ఇవ్వాలిగా. అవును. ఇక్కడ సాక్షి గురించి 600 కోట్ల రూపాయల ప్రస్తావన వచ్చింది. నిన్న 58,000 ఇళ్ళు నిర్మాణం చేస్తాను అని చెప్పని కాంట్రాక్ట్ తీసుకున్న పెద్ద మేస్త్రి అనే హోదాలో కాంట్రాక్ట్ తీసుకున్న అతను రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన రాక్రీట్ అనే సంస్థ ఉమ్. ఏ సిమెంట్ కొంది? భారతీయ సిమెంటే కొంది. ఓకే. అంటే ఏంటి? ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ రాష్ట్రంలో ఇంకా వేరే సిమెంటే ఆప్షన్ లేనట్టుగా ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న భారతీయ సిమెంట్ మాత్రమే కొన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 483 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ INPR డిపార్ట్మెంట్ ద్వారా వివిధ సంస్థలకి కట్టబెడితే ఉమ్. అందులో 403 కోట్ల రూపాయలు అక్షరాల సాక్షికి మాత్రమే దక్కాయి. ఓకే. ఇవాళ సాక్షి సర్క్యులేషన్ బేసిస్ లో మాకు ఆ యాడ్స్ వచ్చాయని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసిన ఉమ్. సర్క్యులేషన్ ప్రాతిపదికగా అనుకుంటే ఈనాడు కన్నా సాక్షి సర్క్యులేషన్ ఎక్కువ కాదు. ఉమ్. అదే సందర్భంలో అసలు సర్క్యులేషన్ లక్షల్లో ఉన్న ఆంధ్రజ్యోతికి అసలు యాడ్స్ ఎందుకు ఇవ్వలేదు? ఉమ్. ఇంపార్షియల్ గా అన్ని పత్రికలకి ప్రోరేటా ప్రకారం కేటాయించాలి కదా అవును. వాళ్ళకున్న సర్క్యులేషన్ బేసిస్ లో. అదే సందర్భంలో ఇంకొక ఆరోపణ ఏంటి? సాక్షికున్న సర్క్యులేషన్ ని ఆర్కెస్ట్రేటెడ్ గా పెంచి చూపించారు. ఉమ్. ప్రభుత్వ ధనంతో 2,60,000 మంది వాలంటీర్లకి ప్రతి నెల ప్రభుత్వమే జీతం ఇచ్చి వాళ్ళ ద్వారా సాక్షి కొనుగోలు చేయించారు. ఉమ్. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికల్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి బలవంతపు పంపిణీ చేయించారు. ఉమ్. ఈ విధంగా ప్రభుత్వ ధనంతో బలవంతంగా సాక్షి సర్క్యులేషన్ పెంచి చూపించి ఆ పెరిగిన సర్క్యులేషన్ ని బూచిగా చూపించి, సాగ్గా చూపించి యాడ్ రెవెన్యూలు కట్టబెట్టారు. ఉమ్. కానీ ఇవేమీ చేయకుండానే నెంబర్ 1 స్థానంలో ఈనాడు ఉంది. అవును. మరి ఆంధ్రజ్యోతి నెంబర్ 3 స్థానంలో ఉంది. నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి ఇంతకన్నా, ఈనాడుకి ఇంతకన్నా ఎక్కువ యాడ్స్ ఇవ్వాలి. ఉమ్. మరి ఎందుకు ఇవ్వలేదు? సాక్షికి మాత్రమే ఎందుకు 403 కోట్లు దక్కాయి? ఉమ్. మిగిలిన అన్ని సంస్థలకి కలిపి 480 కోట్లు ఎట్లా దక్కినాయి? ఉమ్. అసలు ఆంధ్రజ్యోతికి కొద్ది లక్షలు మాత్రమే, 26 లక్షలు 27 లక్షలు అంత మాత్రమే ఎందుకు దక్కినాయి? ఉమ్. వీటికి మొట్టమొదటి వివరణ ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే INPR కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి మీద విచారణకు ఆదేశించిందో ఉమ్. అతను గాయం. అవును. ఇవాళ పరారీలో ఉన్నాడు. అదే సందర్భంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది, అవినీతికి పాల్పడింది. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకుడు పక్షపాత ధోరణితో తాను నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉండి, ఆ అధికారం తన చేతిలో ఉండి వ్యవస్థను దుర్వినియోగం చేసి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థకి ఆర్థిక ప్రయోజనం చేకూర్చుకున్నాడు అనేది ఒక స్పష్టత వచ్చేసింది. ఉమ్. కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుద్ది. విచారణ జరిగితే భారతి గారిని అక్యూజర్ గా పిలుస్తారు. యాజమాన్యంలో ఉండి నువ్వు ఎలా ఈ విధంగా అంటే ఎంత ఆయాచిత లబ్ధి పొందావు అని చెప్పని వివరణ ఇవ్వు నువ్వు అని చెప్పని పిలిచి అడుగుతారు. ఉమ్. అందుకోసం అని చెప్పని ఇప్పుడు బొంకటం మొదలు పెట్టారు. ఉమ్. భారతి గారికి సంబంధం లేదని చెప్పని. అంటే వీళ్ళు ఎంతటి మహానుభావులు, ఎంతటి గనులు అని అంటే, ఎన్నికల ముందు మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు హత్య చేయించాడని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిపోయి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనే ఆ కేసు విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో వాళ్ళ చిన్నాయన కుమార్తె కోర్టుకు వెళ్ళి సిబిఐ విచారణ తీసుకొచ్చుకొని సిబిఐ విచారణలో అసలు దోషులు పలానా వాళ్ళని చెప్పి నిర్ధారణ చేయంగానే, అరే మా చిన్నాయన మొత్తం ఉమనైజర్ అండి, ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయన వేరే ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు ఒక కొడుకున్నాడు, ఆస్తి తగాదాల్లో ఆయన కూతురు అల్లుడే చేయించారు ఈ హత్య అని చెప్పని వాళ్ళ పేపర్లో రాయించారు. ఈయన స్వయంగా బహిరంగ సభల్లో మా చిన్నాయన హత్య ఎవరు చేశారనేది చచ్చిపోయిన ఆయనకి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. అంటే చచ్చిపోయిన ఆయన వచ్చి చెప్పడం, దేవుడు వచ్చి చెప్పడు. కాబట్టి పాలకుడిగా ఈయన చెప్పడం, పాలకుడిగా ఈయన నిర్ధారించడం.
ఎన్నికల్లో వాడుకోవడానికి మాత్రం చిన్నాయన కావాలి. అంటే అట్లాగే వీళ్ళ అవసరాలు గడపడానికి, వీళ్ళ గురించి ప్రచారం చేయడానికి సాక్షి కావాలి, యాడ్ రెవెన్యూ కట్టబెట్టడానికి సాక్షి కావాలి. కానీ ఒక విచారణ ఎదురవుతుంది, ఆ విచారణ కమిషన్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయంటే మాకు సాక్షికి సంబంధం లేదు. ఇంకొక అడుగు ముందుకేస్తాడు రేపు అవసరమైతే. అసలు భారతికి నాకే సంబంధం లేదా, ఏదో మేము ఒక రూఫ్ కింద కలిసి ఉంటామే కానీ ఆమెకి మాకు అసలు సంబంధం లేదు అని చెప్పని కూడా చెప్తారు అవసరమైతే. అంతకైనా తెగించగలిగిన గనులు. ఇవాళ చెల్లితో సంబంధం లేదు, తల్లితో సంబంధం లేదు, రేపు భార్యతో కూడా సంబంధం లేదని చెప్పడమే ఉంది.